ధనం మూలం మిదం జగత్ అన్నారు. ప్రతి వారికి ఏది కావాలన్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కలగాలంటే మనం ఏ పద్ధతిలో పాటించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ప్రతి ఒక్కరూ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాలక్ష్మి స్తవాన్ని త్రిసంధ్యలలో పఠించువారు మహాధనవంతులవుతారు. ప్రతిరోజు సంపుటిత సహిత శ్రీ సూక్తం చదివితే అఖండ లక్ష్మీ కటాక్షము కలుగుతుంది. కమల సప్తమి వ్రతమును చైత్ర వైశాఖ మాసాలలో శుక్ల సప్తమి నాడు శ్రీమత్స్య పురాణంలో చెప్పిన ప్రకారం చేయుట వలన మహాసంపదలు కలుగుతాయి. కనకదారాస్తవం ప్రతిరోజు త్రిసంధ్యలలో పఠిస్తే అపార సంపద చేకూరుతుంది. శుక్రవారం లక్ష్మీదేవిని అష్టగంధాలతో అంటే కర్పూరం, కస్తూరి, పునుగు, జవ్వాది, అగరు, పన్నీరు, అత్తరు, శ్రీగంధంతో పూజిస్తే కీర్తి ప్రతిష్టలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఉగాది తర్వాత వచ్చే శుక్రవారము ఇష్టమైన దైవానికి అభిషేకం చేయడం ద్వారా ఆ సంవత్సరం అంతా ధనాన్ని కొదవ ఉండదని తెలియజేస్తున్న సౌందర్య లహరిలోని 33వ శ్లోకమును 45 రోజులు రోజుకు 1000 మార్లు పఠించాలి. పెసరపప్పు, అన్నం, తేనెను నైవేద్యంగా సమర్పించిన